హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజైతే మనం వీడియోలో టీ నగర్కి ఎలా వెళ్ళాలని చూపిస్తాను అనమాట. ఫస్ట్ టీ నగర్కి వెళ్ళాలంటే మనం తేనంపేట మీద నుంచి పోవాలి. చెన్నైలో మనకు మెయిన్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మన కంపెనీలు అన్నీ ఉంటాయి. మనకు ఇప్పుడు సిగ్నల్ అయితే పడుంది. సిగ్నల్ దాటుకున్న తర్వాత తేనంపేటలో మనకు మొదటగా కనిపించేది అమ్మవారి టెంపుల్. చెన్నై అంటేనే టెంపుల్స్ నిండి ఉంటుంది. మా ఫ్రెండ్ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఇదైతే పండి బజార్ అనమాట. పండి బజార్ అంటే మనకి ఏంటంటే టీ నగర్ ముందు ఉంటుంది. ఇది కూడా మనకి మినీ టీ నగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకు అన్నీ దొరుకుతాయి. చూడండి, గాడ్ పటాలు కానీ అన్ని దేవుడి పటాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడండి, జాతర ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. మనకి రాత్రి అయితే కలర్ఫుల్గా కనబడుతుంది. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా తీస్తానో ఏందో అని మీరైతే సపోర్ట్ చేయండి. పోయే దాంట్లో మనకు పాంప్లెట్ ఇచ్చారు. కొత్తగా బట్టల షాపులు ఓపెన్ చేశారు. చూడండి, టీ నగర్కి అయితే వచ్చేసాము. ఎక్కడ చూసిన బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా చీపు. ఒకటి వచ్చి 49 రూపాయలు, 29 రూపాయలు, 100 రూపాయలు అన్నీ చాలా అంటే చాలా చీపు. మన ఊర్లో కొనుక్కున్న బదులు ఇక్కడ తీసుకుంటే మనకి మనీ అనేది సేవ్ అవుతుంది. మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి చాలా చీప్ అండ్ కాస్ట్లో దొరికే క్వాలిటీస్ మనకి టీ నగర్లో ఉంటాయి అన్నమాట. చూడండి, ఎక్కడ చూసిన బట్టలు చూడండి ఎలా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి లేడీస్ బట్టలు అనేవి చాలా అంటే చాలా చీప్గా దొరికేస్తాయి అనమాట. ఇక్కడ మనకి చూడండి, బ్యాగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ప్యాచ్ లైట్స్, అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. మనకి చాలా అంటే చాలా చీపు. మన ఊర్లో కొన్న దానికన్నా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇదేంట్రా బాబు, జనాలు ఏందిరా నాయన ఎట్లా వస్తున్నాడు. బెల్టులు చూడండి ఎలా పెట్టేస్తున్నాడు. చీపు చాలా 100 రూపాయలకి మనకి ఇచ్చేస్తాడు అనమాట. ఇక్కడైతే చూడు, 2 వచ్చి 100 రూపాయలు అనమాట లేడీస్కి డ్రెస్సెస్. ఇక్కడ స్లిప్పర్స్ అంటే జెంట్స్ బాయ్స్కి ఇద్దరు కలిపి పెట్టున్నాడు అనమాట. అవైలబుల్ ఏదైనా 49 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నేను మా ఊర్లో కూడా చూశాను కానీ ఇంత క్వాలిటీ అని చూడలేదు. హైదరాబాద్లో ఎర్రగడ్డ అనుకుంటే ఎర్రగడ్డకు మించినట్టు ఉంది ఇక్కడ. జనాలు అయితే మామూలుగా లేరు. ఏదో మన ఊర్లో జాతర చేసుకుంటే ఎట్లా వస్తారో అట్లా వస్తారనమాట. ఇక్కడ చాలామంది జనాలు అయితే వచ్చినారు ఇక్కడికి. స్లిప్పర్ చూడండి ఎంతెంత డిజైన్గా ఉన్నాయో. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అన్నీ బాగున్నాయి అన్నమాట. స్లిప్పర్స్ మనకి అది బాగుంది ఇది బాగలేదని చెప్పుకునే దానికి ఏమైతే లేవు, అన్నీ బాగున్నాయి అనమాట. డిజైనింగ్ చూడండి. మనకి మెయిన్ ఏంటంటే గొంతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఏ గొంతుకి వెళ్ళినా కానీ మనకు జనాభా అయితే మామూలుగా లేరు అనమాట. పైన అయితే డిజైన్ చేస్తున్నాడు బట్టలు. ముందు జనాలకు బాగా అట్రాక్ట్ అయ్యేలాగా ఈ బండిలు షర్ట్లు మన ఏరియాలో కొనాలంటే మనకు 400-500 చూపిస్తారు. కానీ ఇక్కడ మనకు 150కి దొరికేస్తున్నాయి. చూడండి, అంటే ఎంత చీప్ అని ఆలోచించండి ఒకసారి. నేనైతే చూడండి మీకు ఈ సర్కిల్లో ఉన్న అన్నీ చూపిస్తాను. చుట్టుపక్కల చూడండి, నా వెనకాల షర్ట్లు అన్నీ షర్ట్లే. చూడండి, పైన బాటా చెప్పులు, స్లిప్పర్స్, ఈ షాపులు మళ్ళీ సపరేట్గా మనకి షాపులు కూడా ఉన్నాయన్నమాట. బండ్ల మీద చూడండి షర్ట్లు ఎంత బాగున్నాయో. ఇదైతే మేము 250కి అయితే వాళ్ళు చెప్తే మేము 150కి బేరం ఆడాము అనమాట. వాళ్ళేమో ఇస్తున్నారు. మేము ఒక 2 షర్ట్లు తీసుకోవాలని ఆలోచిస్తున్నాము. కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి. ప్రతి కలర్ డిజైనింగ్ ఉంది. మనకు ప్లెయిన్ షర్ట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నంగా వస్తే ఇప్పుడు అయితే మనకు రాత్రి అయిపోయింది అన్నమాట. చూసి కళ్ళు పోతున్నాయి కానీ జనాలు మాత్రం పోవట్లేదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలనుకుంటే ఇలాంటి దగ్గరకు వస్తే మనకి ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కానీ ఏమున్నా కానీ మనకు మనీ అయితే సేవ్ అవుతుంది. చూడండి, గొడుగులు ఎలా పెట్టున్నారో వరుసగా పేర్ చేస్తున్నారు. ఇక్కడ ప్యాంటు, టీ షర్ట్లు, చెక్స్ షర్ట్లు, డబుల్ పాయింట్ షర్ట్స్, ప్లెయిన్ షర్ట్స్ అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఒక 250 అలా చెప్తారు. మీరు గట్టిగా బేరం వాడితే 100 రూపీస్కి 150కి అయితే వచ్చేస్తాయి. మనకు హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముతారు. అది కూడా సండే మార్కెట్. కాకపోతే మనకి 360 డేస్ అనేది మనకి చెన్నై టీ నగర్లో అనేది అవైలబుల్లో ఉంటాయి బట్టలు. ఒక 10 రూపాయలు ఎత్తుకొని వచ్చుకుంటే ఒక ఈ షర్ట్లు అయితే మనం తీసుకోపోవచ్చు అనమాట ఇక్కడ టీ నగర్లో. కానీ మన ఊర్లో కొనాలంటే 2 షర్ట్లు వస్తాయి 1000 రూపాయలకి. ఇంకా జుడియోలో, డిమార్ట్లో చెప్పుకోవాలంటే మనకు ఒక్కటి కూడా రాదు 1000 రూపాయల బడ్జెట్లో. మనకు బయట 1200 పైన ఉంటాయి. $150 లెక్కన ఈ షర్ట్లు అయితే తీసేసుకున్నాను అనమాట. చూడండి, ఒకటి వచ్చి 150 రూపాయలు వచ్చి 5 వచ్చి 750 రూపాయలు. ప్యాక్ చేసుకొని 2 సంచులు అయితే పట్టుకొని వెళ్తున్నాం అనమాట. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, నాకైతే తమిళ్ రాదు, వీళ్ళు కూడా తమిళ్ రాదు. కానీ ఏ బస్సు ఎక్కాలనేది ఏమి అర్థం కావట్లేదు. మన ఊళ్ళో అయితే నెల్లూరు, గూడూరు బస్సు అయితే ఎక్కిపోవచ్చు. కానీ ఇక్కడైతే మనకి అసలు తమిళ్ ఒక్క ముక్క రాదనమాట. బస్ స్టాండ్ చూడండి ఎంత బాగుందో. కానీ మనలాగైతే లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంతా తమిళ్ అనమాట. బస్సు అయితే ఎక్కేసాను, రూమ్కి అయితే వెళ్తున్నాను. కొత్త ఛానల్ అనమాట వెంకట్ స్టోరీస్ అనేది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీసాను. నెక్స్ట్ టైం అనేది కొత్త కంటెంట్తో వస్తాను. మీ నెల్లూరు కుర్రోడ్ని.